మనసు మీద చేసేసుకొని చెప్పురు సినిమా నచ్చలేదా మీకు? మనసు మీద అరే ఈడొకటి మాట్లాడు కాదు, ముక్కు సూటిగా మాట్లాడు బే. చాలా బాగుంది. ఎవరైతే బాగాలేదన్నారో వాళ్ళకైతే టేస్ట్ లేనట్టే. మహేష్ బాబు నుంచి చూపు అసలు తిప్పుకోలేకపోయాను నేను. సారీ, ఆ కుర్చీని మడత పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. డాన్స్ ఎలా అనిపించింది? మహేష్ బాబు తోపు. డాన్స్ ఎలా ఉంది మేడం? డాన్స్ అద్దరు కొట్టిండు మహేష్ బాబు. బ్రో గుంటూరు కారం ప్రీమియర్స్ కి చాలా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు అండ్ తర్వాత అంతగా కనిపించట్లేదు, ఎందుకు అనుకుంటున్నారు? ఓ చెప్పాలన్నా, బ్లాక్ బస్టర్ కా బాపు @ సంక్రాంతి అమ్మ మొగుడు బాబే. ఎప్పుడైనా నెగిటివ్ టాక్స్ కూడా మాకు పాజిటివ్ అన్న, ఎందుకంటే అది కూడా ఒక ప్రమోషను. ఒక చెప్పాలన్నా, నెగిటివ్ టాక్ చెప్తున్నాడు కదా, వాడిని సినిమాలాగా చూడమాను, దీంతో పోల్చుకోకాను. మంచి అమ్మ సెంటిమెంట్ ఉంది మూవీలో, మంచి ఊరమ్మ మహేష్ బాబుని మాకు చూపించారు. అంతా బల్పన్న అంటే ఏదో ఒక చెప్పాలన్నా, ట్రోలింగ్ చేసేవాడు రివ్యూలలో ట్విట్టర్లలో సంథింగ్ ఏదేదో రాసి పాడేస్తుండు. బట్ లోపల రెస్పాన్స్ చూడండి, వేరే లెవెల్ ఉంది. ఎందుకు చెప్పాలా, చెప్తుంటారు ఐమాక్స్లో కూడా ఆడేడ ఒకటే, వాళ్ళకి ఇచ్చేది ఒకటే. దమ్ముంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ గడ్డ సుదర్శన్ బాబు అడ్డ అంటాం కదా, సుదర్శన్ గడ్డ మహేష్ బాబు అడ్డ అంటాం కదా, ఇది వచ్చి నేను ట్రోల్ చేయమనండి చూస్తా. మోహన్కి లేదు, అది వానికి ఎవ్వరికి లేదు. నెగిటివ్ ట్రోల్స్ చేసిన ఒకటే చెప్తున్నా భయ్యా, మనసు మీద చేసేసుకొని చెప్పురు సినిమా నచ్చలేదా మీకు? మనసు మీద అరే ఈడొకటి మాట్లాడు కాదు, ముక్కు సూటిగా మాట్లాడు బే. అర్థమవుతుందా? సినిమా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా వేరే లెవెల్ ఉంది. మీరు సంపేద్దామని చూస్తున్నారు, కానీ మా బాబు ఏం తెలుసా, బాక్స్ ఆఫీస్ అమ్మమ్మగోడు 4 సినిమాలు వచ్చినాయి. మా బాబు ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తాడు, మేము కూడా ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తాం. కానీ నెగిటివ్ వాళ్ళు ఏంటి తెలుసా అన్న, నెగిటివ్ వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ కదా, అది ఏం తెలుసా, మాఫియా ఉంటుంది ఒక ట్విట్టర్లో. కానీ సినిమాని సంపేద్దాం, ప్రతి సినిమా విషయంలో జరుగుతూనే ఉంది ఇది. మా సినిమా విషయంలో కూడా జరిగింది. బట్ బీ కేర్ఫుల్. మీరు ఆన్లైన్లో ఆడుకుంటారేమో, ఆఫ్లైన్లో వస్తే మేము మిమ్మల్ని ఆడుకుంటాము. ఒకసారి ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరో సుదర్శన్కి రండిరా, మిమ్మల్ని చూసుకుంటా. అర్థమవుతుందా? బీ కేర్ఫుల్ బ్రదర్స్. సంక్రాంతి మాదే. ఆల్రెడీ లోపల రెస్పాన్స్, విజిల్లు, క్లాప్స్ వేరే లెవెల్ ఉంది. బాబు మేము మామూలుగా మహర్షి లాంటి, భరత్ అన్న ఇలాంటి క్లాస్ సినిమాకి ఆగలేకపోయినామన్నా. దీనిలో ఊరమ్మ స్టెప్స్, డ్యాన్స్ వేరే లెవెల్ అన్న. ఎందుకురా ట్రోలర్స్ మీకు బలిసిపోయి బాగా మీకు మదం ఎక్కింది? బీ కేర్ఫుల్. ఒక్కసారి సుదర్శన్కి రండిరా, మాట్లాడదాం మిమ్మల్ని పోయినసారి ఒకసారి డైలాగ్ కొట్టినా, ఈసారి ఏడ కొట్టాను, థియేటర్లోనే కొడతాం మిమ్మల్ని. అర్థమవుతుందా? ఫ్యాన్ కాబట్టి అలా పాజిటివ్ చెప్తున్నారా? ఇప్పుడు కొంతమంది నెగిటివ్ కూడా చెప్తున్నారు కదా. జనరల్ ఆడియన్స్గా మీకు ఎలా నచ్చింది సినిమా? అయితే బ్లాక్ బస్టర్ అన్న, త్రివిక్రమ్ మార్క్ పర్ఫెక్ట్ ఉంది. బాబు ఊరమాస్ బ్లాక్ బస్టర్ ఆఫ్ సంక్రాంతి @ గుంటూరు కారం. మంచి మిరపకాయ లాంటి మొగన్ని చూసినాం అన్న, వేరే లెవెల్. జై బాబు, జై బాబు. వన్ మ్యాన్ షో చాలా బాగుంది. బాబు ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. డాన్స్ ఎలా చేశాడు మేడం? ఓవరాల్ కెరియర్ లో చాలా బాగుంది. అంటే చాలా మంది చాలా బాగుంది. చాలా బాగుంది. బాబు ఎలా చేశాడు మేడం? చాలా బాగా చేశారు. లుక్స్ ఎలా ఉన్నాయి మూవీలో? సూపర్, చాలా బాగున్నాయి. డాన్స్ నచ్చిందా, ఫైట్స్? రెండు బాగున్నాయి. కొట్టారు. ఫ్లాప్ అని అట్లా ఏం లేదు, అంత ఎంటర్టైన్ చేస్తుంది. చాలా ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి అట్లే అసలు ఆన్లైన్లో కంటెంట్ చూసి కాదు, ఆఫ్లైన్లో ట్యాకిల్ మీరు వెళ్ళండి. ఎవరైనా సరే ఆన్లైన్లో ట్యాకిల్ వింటే అలాగే ఉంటుంది. ఆఫ్లైన్ ట్యాకిల్ ఉంది, అక్కడ ఫ్యామిలీని మీరు ఎవరో రెస్పాన్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఏం చెప్పారు, చాలా బాగుందని చెప్పారు. కానీ ఆన్లైన్లో ఏమైనా ఉంది, ఫ్లాప్ అని చెప్తున్నారు. ఆఫ్లైన్ టాక్లు విని వెళ్ళండి, సినిమా మాత్రం ఎక్సలెంట్, ఇందులో డౌట్ లేదు. మూవీ బ్లాక్ బస్టర్. సూపర్. డాన్స్ మాత్రం ట్రాక్ చేసిండు. స్టైలిష్ ఉన్నాడా? లుక్స్ ఎలా ఉన్నాయి? సూపర్, స్టన్నింగ్. డాన్స్ ఎలా చేశాడు మేడం? సూపర్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. చాలా నచ్చింది మూవీ, సూపర్ ఉంది. కామెడీ కూడా బాగుంది. ఓకే. త్రివిక్రమ్ డైరెక్షన్ ఎలా అనిపించింది మేడం? బాగుంది మూవీ. బాగుంది. శ్రీలీల డాన్స్ బాగుంది. బాగుంది, సూపర్ ఉంది. ఇద్దరు బాగా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే, ఇప్పుడు మహేష్ బాబు అంటే రన్నింగ్ సీన్ ఉండాలి, అవి లేవు. అదే మాకు మోస్ట్ హర్టింగ్, మాకు అదే. అరే కూరగాయలు అవన్నీ లేవాలి ఫస్ట్. గుంటూరు కారమే లేవలేదు, మిర్చిలే లేవలేవు. నా డే 1 టాక్ మిక్స్డ్ టాక్ వచ్చింది, బట్ కరెక్ట్గా చూసే సినిమా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అమ్మ సీన్ ముఖ్యంగా మేము నిన్న కూడా చూసాము, బట్ ఆ అల్లరిలో అంతగా అర్థం కాలేదు. సో ఏది ఏమైనప్పటికీ ఇంకొకసారి చూద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి. సో ఇప్పుడు కొందరు ఉంటారు నా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు,
ఇప్పుడు సినిమా కూడా చూడరు. సినిమా చూడని వాళ్ళకి సినిమా గురించి మాట్లాడే అర్హత ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరో ఏదో చెప్పింది వాళ్ళ గ్రూప్లలో షేర్ చేసుకొని ఇట్లా 10 మంది స్ప్రెడ్ చేస్తారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి సినిమా చూసి ఇదే మాట చెప్పమని చెప్పు. ఓకే, మీకు స్టోరీ నచ్చకపోవచ్చు, కానీ మహేష్ బాబు యాక్టింగ్ ఎలా ఉన్నది కానీ మాట్లాడాలి కదా. అది ఎందుకు మాట్లాడట్లేదు? అర్థమైందా మీకు? మీరు ఎవరైనా అడగండి, వన్ మ్యాన్ షో అండి ఇది. స్క్రీన్ అంటే సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం బాబుయే, మొత్తం మహేష్ బాబు మొత్తం స్క్రీన్ ప్లే అలా ఉంటుందన్నమాట. బాబు డ్యాన్స్ కానీ, బాబు డైలాగ్ డెలివరీ కానీ, బాబు స్లాంగ్ కానీ, అంతకంటే ఇంకేం కావాలి? ఫ్యాన్స్కి అంతకంటే ఇంకేం కావాలండి? అదొకసారి అర్థం చేసుకోవాలి. సినిమా చాలా బాగుందండి. మీరే చూస్తారు కదా, మహేష్ బాబు ప్రతి సినిమా ఇంతే చేస్తారండి. ఫస్ట్ డే 1 డే 2 ఇలానే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, దాని తర్వాత బాగుందని వాళ్ళే చెప్తారు. నాకు అర్థం కాదు ఏందో.